హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి అందరికి ఎంతో ఇష్టమైన సండే స్పెషల్ చికెన్ కర్రీ, ఎంతో టేస్ట్ గా ఉండే చికెన్ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. ఎక్కువ మసాలా యాడ్ చేయకుండా ఎంతో సింపుల్ గా ఉండే చికెన్ చూసేద్దామా. సో ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పట్ట, లవంగా, ఇలాచి అండ్ కొన్ని మిరియాలు వేసుకున్నాను. బాగా వేగాక ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్ ఏంటి ఎంత వేసుకుంది అనుకున్నారా? 1 kg చికెన్ తీసుకున్నాను. సో 3 పెద్ద ఆనియన్ తీసుకున్నాను. చికెన్ లో ఎప్పుడైనా ఆనియన్ ఎక్కువ వేసుకుంటే గ్రేవీ చాలా బాగా వస్తుంది. అండ్ వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేయనవసరం లేదు. సో ఇప్పుడు ఆనియన్ ఉడకడానికి అయితే నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సో ఆనియన్ కొంచెం వేగాక 3-4 పచ్చిమిర్చి వేసేసుకోండి. ఆనియన్, పచ్చిమిర్చి మంచిగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మనం కర్రీలో ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసినా కూడా అంత టేస్ట్ బాగుండదు. కారం కారంగా వస్తుంది కర్రీ. సో అందుకే నేను 1.5 స్పూన్ వేసుకున్నాను 1 kg చికెన్ కి. ఆనియన్ వాటర్ అంతా పోయి సగం ఉడికాక మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఎందుకంటే ఆనియన్ మొత్తం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ ఫ్లేవర్ అంతా మిస్ అయిపోతుంది. సో ఇలాగ వేసుకొని కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటిపోతుంది. సో కొందరికి ఇక్కడ పోపు వేగాక మెంతం లేకపోతే పుదీనా వేస్తారు. సో అదే యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. నేనైతే అవేం యాడ్ చేయట్లేదు. సో ఇప్పుడైతే వేగాక పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకున్న తర్వాత మనం ముందే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా నేను ఎప్పుడు చికెన్ తీసుకున్నా బోన్ పీస్ లాగా తీసుకుంటాను. అప్పుడే నాకు టేస్ట్ బాగా అనిపిస్తుంది. లెగ్ పీస్లు అలా కట్ చేసుకొని తీసేసుకుంటాను. అంటే చెస్ట్ పీస్ అవన్నీ ఆ పీస్లో నాకు ఎందుకో ఫస్ట్ నుంచి కూడా అంతగా నచ్చవు. సో ఎప్పుడైనా నేను కర్రీ వండడానికైనా తినడానికైనా బోన్ పీస్ మాత్రమే ఇష్టపడతాను. మీ అందరికి చికెన్ ఎలా ఉంటే ఇష్టం? అంటే బోన్ పీస్ ఇష్టమా, లేకపోతే చెస్ట్ పీస్ ఇష్టమా? నాకు కామెంట్ చేయండి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకున్న తర్వాత ఎప్పుడు కానీ హై ఫ్లేమ్లో ఉంచకండి, మామూలుగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత చూసారు కదా, ఒక 5 minutesకి వాటర్ అంతా వచ్చేస్తుంది చికెన్ నుండి. సో ఇలా వాటర్ వచ్చిన తర్వాత మనకు తగినంత కారం అండ్ ఉప్పు వేసేసుకోవాలి. మనం పోపులో ఆల్రెడీ లవంగా, మిరియాలు అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి, సో మనం స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. లేదంటే నేనైతే 3 స్పూన్స్ మాత్రం వేసుకున్నాను కారం, మాకు సరిపోతుంది. ఇలా వేసేసుకొని మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత చూసారు కదా ఎంత మంచిగా గ్రేవీ వచ్చిందో. అండ్ చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. పీస్కి అనేది ఉప్పు కారం పట్టేసింది. ఇలా డ్రైగా తిన్నా కూడా బాగుంటుంది. సో మా పిల్లలకి ఏంటంటే కొంచెం ఫీవర్లా ఉన్నప్పుడు మురుమురాలు చికెన్ తినడం అంటే చాలా ఇష్టం. సో నేను దానికోసం అని చెప్పేసి సగం గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఎందుకంటే మురుమురాల్లో గ్రేవీతోనే చాలా బాగుంటుంది టేస్ట్. సో వద్దు అనుకుంటే అలా డ్రైగా ఉన్నప్పుడు ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఆ గ్రేవీ వచ్చిన తర్వాత ధనియాల పొడి అండ్ గరం మసాలా వేసేసుకొని కలిపేసుకున్నాను. సో చూసారు కదా, ఆల్రెడీ గ్రేవీ చాలా బాగా వచ్చింది థిక్నెస్గా. ఆల్రెడీ ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కాబట్టి చికెన్ ఈజ్ రెడీ అయిపోయిందన్నమాట. సో ఇంకేముంది, యాజ్ యూజువల్‌గా లాస్ట్‌లో కొత్తిమీర అండ్ కరివేపాకు వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత మనం తిన్నామంటే ఆ పీస్ గానీ, ఆ గ్రేవీ గానీ చాలా బాగుంటుంది టేస్ట్. రియల్లీ వన్స్ ఒకసారి ట్రై చేయండి. సో చికెన్ గనుక నచ్చితే, వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఎంతో సింపుల్‌గా అండ్ టేస్టీగా చేసుకునే చికెన్ చాలా బాగుంటుంది. అండ్ మసాలాలు కూడా చాలా అవాయిడ్ చేస్తేనే మంచిది. బాయ్.